अस्सलामुअलैकुम మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ 78 ఇవాళ మన రెసిపీలో కొత్తగా టేస్టీగా వెరైటీగా ఉండే అస్సామీ బ్లాక్ సెస్మీ చికెన్ గ్రేవీ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా అరకే చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు ఒక్క నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకోవాలి ఇలా బాగా పిండిన తర్వాత ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి ఇలాగా పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా ఈ టేబుల్ స్పూన్ తోటి ఇలాగా 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా బాగా వేడెక్కితే సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫైన్గా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఇలాగా ఈ నల్ల నువ్వుల పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు ఒక 2 దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు ఎండుమిర్చి 3 లవంగాలు 4 ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వేపుకోవాలి అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా బాగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ మారాలి ఇలా కలర్ మారిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కాశ్మీర్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఆడించి పెట్టుకున్న నల్ల నువ్వుల పొడిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత చికెన్కి అంతా బాగా పట్టినట్టుగా బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీరు పోయాలి ఇలా నీరు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టాక మధ్య మధ్యలో తీసుకొని కలుపుకోవాలి గ్రేవీ వచ్చి బాగా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇలాగా ఉడికించుకోవాలి ఈ చికెన్ గ్రేవీ వచ్చి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు పొడి వేసింది ఏం బాగుంటుంది అనేసి అనుకోవద్దు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్కి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఒక్క నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు అస్సామీ బ్లాక్ సెస్మీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్